చలసాని గారు ఇటీవల మాజీ మంత్రి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారేమో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిశారు. సో ఆయన ఏమన్నారంటే, ఎవరండి? అంబటి రాంబాబు గారు వెళ్ళి కలిశారు. సో ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది, నెట్టింట కూడా వైరల్ అవుతున్న క్రమంలో వైఎస్ రాజశేఖర పాత స్నేహితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తారని చెప్పి చర్చ నడుస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అది మీరు ఉండవల్లి గారిని అడగాలి కదా. ఆయన తెలిసిన ఆయన గురించి నేనే వ్యాఖ్య చేస్తానండి. ఉండవల్లి గారు ఏం డిఫరెంట్ ఇష్యూ. బట్ ఆయన మాట్లాడేది, ఆయన ప్రత్యేక ఆంధ్రవాది, రాష్ట్రం విడిపోవాలని కోరుకున్నారు పాతప్పుడు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఒత్తిడి వల్ల లాస్ట్ మీట్లో ఈ రెస్ట్రైండ్. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు. నేను 10 పుస్తకాలు రాశాను అనుకోండి, పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు రాశాను రాష్ట్ర హక్కుల కోసం. ఆయన దగ్గర కూడా ఉన్నాయి. బట్ ఎనీవే, పునరీకరణ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మీరు చూడండి, ఆయన వ్యక్తిత్వం కనుక విశ్లేషణ చేసుకుంటే, ఆయన ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ఫ్రెండ్ పేరు కూడా అనవసరమే, ఈయన ఏదో మాట్లాడారా బుద్ధి ఉందా లేదా అని మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఆఖరి వరకు ఉండేవారు. ఆయన మనసు ఇప్పుకొని సాయంత్రం ఏమైనా గెస్ట్ హౌస్కి వెళ్ళి కూర్చుని ఆయన అప్పుడప్పుడు కొంచెం పెగ్గేసేవారేమో, ఒకటే అనుకుంటా జీవితం వేసేది, అంటే ఓ రోజుకి అంతే అనుకుంటా, రాయల్ సాల్యూట్ తీసుకుంటారేమో అని చెప్పారు ఎవరు. ఏదైనా సరదాగా మనిషితో లోపల ఉండే మీరు రాజశేఖర్ గారు ఇప్పుడు రాజకీయంగా విభేదిద్దాం కొన్నిసార్లు, కొన్ని విధానాల్లో, లేదంటే కొన్ని విధానాలు అభినందిద్దాం. ఆ మనసులో ఆ మాట కల్మషం లేకుండా వచ్చేసి చేసుకున్నారు ఆయన. వాళ్ళ స్నేహితుడి కోసం ఎంత దూరం వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీకు అర్థమైంది కదా. ఆ విధంగా ఒక నమ్మకస్తునైన ఒక బ్యాచ్ని ఆయన తయారు చేసుకున్నారు. కష్టమో సుఖమో మీకు తెలుసు లేదో, పొట్టి వసంత్ గారు వాళ్ళ నాన్నగారు పొట్టి వెంకటరంగ ప్రసాద్ గారు మా జిల్లా డీసీపీ చైర్మన్ చేశారు. ఎప్పుడో హరిరామ్ జోగి గారు ఈయన 1989లో ఉన్న మైన్స్కి ఇబ్బంది పెట్టారని చెప్పి 94లో పాలకొల్లో వచ్చి హరిరామ్ జోగి గారు పోటీ చేసిన సందర్భంలో పొట్టి వసంత్ ఆయన వచ్చి నేను ఈయన ఓడించడానికి డబ్బులు ఇస్తానని మిగతా ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడి ఎట్టిపోస్తారు. అంటే ఆయన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే ఒక నాయకులను సృష్టించుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ రోజు అధికారంలో ఉండగా మా ఇతరులు ఈయన అపోజిషన్లోనే ఉన్నట్టు ఈయన నిత్య ప్రతిపక్ష పాత్ర పోషించినా సరే అంతకాలం నిలబెట్టుకొచ్చాడు చూసారా. అది ఆయన గొప్పతనం, స్నేహత్వంలో గొప్పతనం. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో అభిమానులు, వీరాభిమానులు ఉన్నారండి, వారసత్వ అభిమానులు, అన్న సూపరు, ఈ మాస్ అప్పీల్ ఉంది. కానీ ఆయన ఎంతమంది నిలబెట్టుకున్నారు? అన్నయ్య గారి సాయి ప్రతాప్ గారు ఆ కుటుంబానికి స్టాంచ్ లెఫ్టినెంట్. అంబటి రాంబాబు గారు నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు పక్కన నుంచి ఉంది అంబటి రాంబాబు గారు. ఆ ఫోటో చూడండి, ఆయన అరెస్ట్ అవడానికి ముందు కూడా రాష్ట్రం పార్టీ పెట్టే సందర్భంలో మీరు చూశారు కదా. అందువల్ల రాంబాబు గారు లాంటి వాళ్ళు ఆయనతో కాదు, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, మోహన్ గారు గారితో ఉన్నారు, ఆయన వెంటనే డిఫరెంట్. కానీ ఉండవల్లి గారు సీజన్డ్ పొలిటీషియన్. ఈ పునరీకీకరణ జరగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వంలో మార్పు రావాలని కొంతమంది విశ్లేషకులు చెప్తాను. డెఫినెట్గా ఆయనలో ఏ మార్పు, ఆయన అన్న మాస్ వేస్తే మాస్, అన్న చేస్తే మాస్ అని అనుకునే వాళ్ళ గురించి మాట్లాడలేం. ఒక వ్యక్తిత్వంలో మంచి మార్పు రావాలి. బట్ ఎనీవే నేను అనుకుంటా ఉన్నాను, వాళ్ళ రాజశేఖర గారి కుమార్తె గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేలు అనేది నా అభిప్రాయం. రాజకీయంగా అంటలేదు, వ్యక్తిగతంగా చెప్తున్న మిత్రుల ప్రకారం కొంతమంది. ఓకే, అందుకని అంటే మీరు విశ్లేషణ అడిగారు కాబట్టి చెప్పాను తప్ప. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి బర్త్డే విశేషంలో భాగంగా విజయసాయి రెడ్డి గారు కూడా విశేష చెప్పారు. వీళ్ళ స్నేహం కూడా ఇప్పటికీ కొనసాగుతుంది అనుకోవచ్చా? అది అవసరార్థం కొనసాగుతున్నాయి, కానీ చాలా వరకు విరిగిపోయిందనే భావిస్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని గమనించానండి, అది వాళ్ళ మొహమాటంతో చెప్పే ఇదిలాగానే ఉంది. ఓకే, అందువలన ఎందుకంటే వాళ్ళిద్దరూ కేసుల్లో ఉన్నారు. ఇవాళ ఈ నెల బీజేపీకి హిందూ మతానికి అన్యాయం జరిగిపోతున్న అకస్మాత్తుగా చెప్పాల్సిన అవసరం. బట్ విజయసాయి రెడ్డి గారు కొంచెం ఇప్పుడు ఆ కేసులు మళ్ళీ అన్న కేసులతో ఏం చేస్తారు నాకు అనవసరం. వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళ విషయంలో నిబద్ధత గల వ్యక్తేనండి. జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఆయన ఏదో ఉత్తరాంధ్రలో ఏదో పెత్తనం చేస్తున్న విషయంలో ఎవరు అపార్థం కల్పించారో తెలియదు. కానీ దెర్ ఇస్ ఏ ఫ్యూడ్ బిట్వీన్ విజయసాయి రెడ్డి గారు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇట్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ద డే 1 అండి. ఓకే, మధ్యలో వైవి సుబ్బారెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా ఒక దానికి ఆయన ముగ్గురికి లెఫ్టినెంట్గా ఉండేవారు. బట్ ఒకళ్ళ మీద ఎత్తు ఒకళ్ళు ఏదన్నా కానండి,
దానివల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మిగతా విషయాలు తప్ప కానీ విజయసాయి రెడ్డి గారు ఆర్థికంగా చాలా బలోపేతం అయ్యారు. వాళ్ళ అల్లుడి గారి వల్ల అరవిందో ఫార్మా కానీ మిగతా కానీ చాలా ముందుకు వెళ్ళిపోయిన విషయం ఇబ్బంది కలిగించుకుందామని తెలియదు. బట్ మనస్ఫూర్తిగా ఇచ్చారా లేదనేది ఆయన్ని అడుగుదాం. ఓకే, తెలుసాను శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తీసేసి ఆ పథకంలో భాగంగా కొత్తగా కేంద్ర ప్రభుత్వము ఇంకో పేరు కూడా తెర మీద తీసుకొచ్చింది. చట్టం కూడా అయిపోయిన పరిస్థితి. నాథూరామ్ జీ అంటే నాథూరామ్ జీయా గాంధీ పేరు తీసేశారు. తీసేసి రామ్జీ నాథూరామ్జీ అని నాథూరామ్ గాడ్సే అని కాదని అనుకోవట్లేదు కానీ రామ్జీ అనే పేరు పెట్టారు. జీ రామ్జీ అని పేరు పెట్టారు. జీ రామ్జీ నాథూరామ్జీ అనుకుంటే తెలియదు నాకు. ఎందుకు ఈ రకంగా బీజేపీ ముందుకు వెళ్తుంది? ఒక మహాత్మా గాంధీకి మనందరం జగద్రక్షకుడిగా భావించే శ్రీరామచంద్రమూర్తికి పోటీ ఏంటంటే నాకు అర్థం కాదు. మేము తీసేసి రామ్ పేరు కావాలా, మీకు మహాత్మా గాంధీ పేరు కావాలని పెడితే అంత దిక్కుమాల రాజకీయాలు చేసే స్థాయికి అదానీ గారి పార్టీ ఎందుకు వెళ్ళిపోయింది? ఇది అంటే మహాత్మా గాంధీ పేరే వీళ్ళకి ఇష్టం లేదన్నమాట. అసలు ఏం కావాలండి వీళ్ళకి? ఇవాళ వీళ్ళు మాట్లాడే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే క్విట్ ఇండియా మూమెంట్ చాలామంది తెలియదు. ఇది క్విట్ ఇండియా మూమెంట్ వచ్చినప్పుడు క్విట్ ఇండియా మూమెంట్లో మన దేశంలో ప్రభుత్వాలన్నీ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వాన్ని పక్కన పడేసి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి చావు రేవు అని ఉద్యమం పిలిపించింది. మొత్తం జైళ్ళల్లో కుక్కపడ్డారు. ఆ టైంలోనే కస్తూర్బా గాంధీ గారు జైల్లోనే చనిపోయారు 1942 క్విట్ ఇండియా మూమెంట్లో. అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేక మంది లోపల ఆయన తీసుకెళ్ళి పడేశారు. ఆ టైంలో ఇప్పుడు చెప్తున్న మీరు ఉదాహరిస్తున్న బ్యాచ్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన హిందూ మహాసభ కానీ అలాగే ఆ దుర్మార్గంగా ఉండే విద్వేషం తెచ్చుకొట్టిన ఆ ముస్లిం లీగ్కి సంబంధించిన మహమ్మద్ అలీ జిన్నాతో కలిపి అలాయ్ బలై చేసుకుని కింద మీద పడి ఇద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళకి అనుగుణంగా గవర్నమెంట్లు ఫార్మ్ చేశారండి. కాంగ్రెస్ పార్టీ చేసిన గవర్నమెంట్లో 3 చోట్ల గవర్నమెంట్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో పిట్టల్ని కాల్చినట్టు దేశ భక్తుల్ని కాల్చి చంపుతుంటే పదవుల్లోనూ ప్రభుత్వాల్లోనూ ఉంది వీళ్ళు కాదండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అండి. నేను ఎందుకంటున్నానంటే ఇవాళ ఈ పథకంలో మహాత్మా గాంధీ గారిని తక్కువ చేయడానికి ప్రతి అవకాశంలో నెహ్రూ గారిని దుర్మార్గంగా చిత్రీకరించడానికి ఏంటంటే నాకు అర్థం పేర్లు పెట్టుకున్నారు అంటున్నారు. ఎస్, ఆ పేర్లు అన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ సంస్థలు సృష్టించింది ఎవరు? ఐఏఎం పెట్టింది ఎవరు? ఆయన పెట్టారు. అసలు దేశాల్లో సంస్థలు సృష్టించారు, పేర్లు పెట్టుకుని తగ్గిద్దాం. మీరు ఇప్పుడు మోడీ అమ్మే సంస్థ, ఆదాని అమ్మే సంస్థ అని రాసుకుంటారా? ఇవాళ దాన్ని స్కీమ్లో ఉన్న లోపాలను సరిచేసే బిల్లు 1-2 అంశాలను కంపల్సరీగా నేను అభినందిస్తున్నాను. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోయింది మొత్తం అంతా. ఈ దేశంలో ఏకసత్యాధిపత్యం హిట్లర్ రాజ్యం రావడానికి సూచికండి ఇది. మళ్ళీ చెప్తాను, హిట్లర్ రాజ్యం రావడానికి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు వీళ్ళు. హిందూ మతానికి ఎన్ని కన్వర్షన్స్ ఆప్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అంటే గవర్నమెంట్ కాదు, వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ కేవలం ఆదాని గారు లాభం చేయడం కోసం దేశాన్ని మొత్తం తిరిగి హిందూ మతాన్ని వాడుకున్నారు వీళ్ళు. మీరు కావాలంటే నేను వాళ్ళ నితిన్ జయరామ్ గడ్కరీ గారిని ఆర్ఎస్ఎస్ సంబంధించిన మళ్ళీ చెప్తున్నానండి. ఓకే, వీళ్ళతో కాదు, అబ్సల్యూట్గా చెప్తున్నాను. ఇది పేరు మార్చడం అనేది ఏదో అనుకుంటున్నారండి. అనుకోనేవ్వండి, కొన్నాళ్ళకి ఏం చేస్తారనేది అర్థమవుతుంది. మన మేనిఫెస్టోలో 61 సార్లు మోడీ గారి పేరు, 32 సార్లు మోడీ గారి ఫోటోలు ఉన్నాయంట. విచిత్రం. అది భారతీయ జనతా పార్టీ, జనసంఘం హిందూ మహాసభ 1915లో మొదలుపెట్టింది కాడి నుంచి ఈ రోజు వరకు ఇంత దారుణ స్థితికి ఆ సంస్థ పడిపోలేదని చెప్తున్నారు. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ఇలాగా పేర్లు తీసేసి దేశానికి కాబోయే అభ్యుదయ భావాలని పొణిగిపుచ్చుకుంటూ యువతని మీరు చెప్పిన అన్ని కోట్ల ఉద్యోగాలు, ఇప్పుడు 11 అంటే 22 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి, 23 కోట్ల మందికి రావాలి. ఎంతమందికి వచ్చిందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని కోరుతాం.